కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ రాజముద్రతో పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి అన్నారు. ఆయుధం పిచ్చోడి చేతిలో ఉండడానికి, మంచోడి చేతిలో ఉండడానికి తేడా పట్టాదారు పాసు పుస్తకాలే. భూముల రీసర్వే పేరుతో జగన్ చేసిన దోపిడీలు, దుర్మార్గాలు, అక్రమాలు ప్రజలు మర్చిపోలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూముల్ని జగన్ దోచుకున్నారు అని మాధవిరెడ్డి విమర్శించారు. ప్రజల ఆస్తులపై రాజముద్ర ఉండాలని జగన్ ఫోటో ముద్రించడం, సర్వే రాళ్లపై జగన్ పేరు రాయడం ఏంటన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సర్వే రాళ్లపై వేసిన జగన్ పేరును తొలగించేందుకు అధికారులు నానా కష్టాలు పడ్డారు. ఇందుకోసం 35 కోట్లకు పైగా కూటమి సర్కార్ ఖర్చు చేసింది. 2019-2024 మధ్య కాలంలో సుమారు 70 లక్షలకు పైగా సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటో ముద్రించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. చట్టపరంగా ప్రభుత్వ ఆస్తులపై కేవలం రాష్ట్ర చిహ్నం మాత్రమే ఉండాలని నిబంధనలు విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల భూ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.